ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానంలో ఉన్న మంత్రులు మరియు పండితులందరినీ ఉద్దేశించి, మీరందరూ ఆలోచించి చెప్పండి, ఈ ప్రపంచంలో ఏది పెద్దది, చూసింది పెద్దదా లేక విన్నది పెద్దదా అని అడిగాడు. సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఆలోచించారు. కొందరు విన్నది పెద్దది, ఎందుకంటే మనం చూడని విషయాలను కూడా వినడం ద్వారా తెలుసుకోగలం అన్నారు. మరికొందరు చూసింది పెద్దది, ఎందుకంటే చూసిన దానికే పూర్తి నమ్మకం ఉంటుంది అన్నారు. ఎవరూ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు. వాదనలు కూడా కొనసాగాయి. చివరికి బీర్బల్ వంతు వచ్చింది. అక్బర్ బీర్బల్ వైపు చూసి, బీర్బల్, నువ్వేమంటావు? ఏది గొప్పది అని అడిగాడు. బీర్బల్ వెంటనే లేచి, మహారాజా, చూసింది పెద్దది అని అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయి, అలా ఎలా చెప్పగలవు బీర్బల్? నీ వాదన ఏమిటి అని అడిగాడు. బీర్బల్ చిరునవ్వుతో, మహారాజా, నా వాదనను నిరూపించడానికి నాకు 2 రోజులు సమయం కావాలి అని కోరాడు. దానికి అక్బర్ ఒప్పుకున్నాడు. 2 రోజుల తర్వాత బీర్బల్ ఆస్థానానికి రాలేదు. అక్బర్ అసహనంగా, బీర్బల్ ఎందుకు రాలేదు? అతనికి ఏమైనా అయిందా అని అడిగాడు. అంతలో ఒక సైనికుడు ఆస్థానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, బీర్బల్ ఇంటి నుండి చాలా పొగ వస్తుంది. ఎవరో ఆ ఇంటిని తగలబెట్టేస్తున్నట్లున్నారు అని గట్టిగా చెప్పాడు. అక్బర్ వెంటనే ఆందోళన చెందాడు. బీర్బల్ తన అత్యంత నమ్మకస్తుడైన మంత్రి. అతని ఇంటికి ప్రమాదం అనగానే అక్బర్ కంగారుగా, అది నిజమా? నువ్వు నిజంగా చూశావా అని అడిగాడు. అవును మహారాజా, నా కళ్లతో చూశాను. పొగ కమ్ముకుపోతుంది అని సైనికుడు వణుకుతూ చెప్పాడు. అక్బర్ తక్షణమే తన సైన్యంతో బీర్బల్ ఇంటికి బయలుదేరాడు. దారిలో వారికి బీర్బల్ ఎదురయ్యాడు. బీర్బల్ ప్రశాంతంగా ఉన్నాడు. అక్బర్ కోపంగా, బీర్బల్, నీ ఇల్లు కాలిపోతుందని విన్నాము. సైనికుడు కూడా చూశానంటున్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. బీర్బల్ నవ్వుతూ, మహారాజా, నా ఇల్లు కాలిపోవడం లేదు. మీరు విన్న వార్త అబద్ధం అని అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయి, అబద్ధమా? మరి సైనికుడు చూశానని చెప్పాడే అని అడిగాడు. బీర్బల్, అవును మహారాజా, అతడు తన కళ్లతో చూసి ఉంటాడు. కాని నేను మీకు నా ఇంటిని చూపిస్తాను రండి అని అక్బర్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. బీర్బల్ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఏ మంటా లేదు. కేవలం బీర్బల్ సేవకుడు చలికాలం కావడం వల్ల ఇంట్లోని చెత్తను తగలబెట్టడానికి చిన్న మంటను రాజేశాడు. దాని నుండి వస్తున్న పొగను సైనికుడు దూరం నుండి చూసి ఇల్లు కాలిపోతుందని పొరబడ్డాడు. అప్పుడు బీర్బల్ అక్బర్తో, మహారాజా, ఇప్పుడు చెప్పండి. మీరు మొదట సైనికుడు చెప్పింది వినగానే ఆందోళన చెందారు. కాని నా ఇంటికి వచ్చి చూసిన తర్వాతే అది అబద్ధమని నమ్మారు. చూసింది ఎంత నిజమో, విన్నది ఎంత అబద్ధమో ఇప్పుడు మీకు అర్థమైందా అని అడిగాడు. వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు. బీర్బల్ తెలివిని కూడా మెచ్చుకున్నాడు. నిజమే బీర్బల్, నువ్వు చెప్పింది 100% నిజం. చూసింది విన్నదానికంటే ఎప్పుడూ పెద్దదే, నమ్మదగినదే అని ఒప్పుకున్నాడు. సభలో ఉన్న వారందరూ బీర్బల్ తెలివికి, దూరదృష్టికి ఆశ్చర్యపోయారు. నీతి, విన్నదానికంటే చూసిందే నిజం. మనం ఏదైనా విషయం గురించి విన్నప్పుడు వెంటనే నమ్మేయకుండా, దానిని స్వయంగా పరిశీలించి నిర్ధారించుకోవడం ముఖ్యం. ఊహాగానాల కంటే ప్రత్యక్ష అనుభవం, చూడటం ఎప్పుడూ నమ్మదగినది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.